హలో ఎవ్రీవన్, ఈరోజు సింపుల్గా ఇంట్లో ఎలాంటి కూరగాయలు లేనప్పుడు, అలాగే బ్యాచిలర్స్ ఉన్న వాళ్ళకు ఇంట్లో అమ్మ నాన్న లేనప్పుడు మనకి ఏదైనా వేడివేడిగా తినాలనిపిస్తున్నప్పుడు ఇలా టమాటా రైస్ చేసుకోండి. ఇంట్లో ఉన్న వెజిటేబుల్తో చేసుకోండి అన్నమాట. ఇంకా ఎలా చేసుకోవాలని చెప్తాను చూడండి. ఒక గిన్నె అయితే తీసుకోవాలి. గిన్నె ఉంటే గిన్నె, కడాయి ఉంటే కడాయి తీసేసుకొని దాంట్లో కొద్దిగంత ఆయిల్ వేసుకొని ఇంకా దాంట్లో అయితే పోపు దినుసులు అయితే వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు వేసుకున్న తర్వాత ఇంకా ఆనియను, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. దోరగా కాలనివ్వాలి. ఇంకా దీంట్లో అయితే నేను చిన్నగా కట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని అవి కూడా ఇలా పోపులో అయితే వేసుకుంటున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట, చాలా హెల్దీ. ఇంకా దీంట్లో పాటు మీరు కాజు ఉంటే కాజు కూడా యాడ్ చేసుకోండి. నేనైతే వేయట్లేదు, ఇలానే వేస్తే ఇలానే చేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది అనేసి. ఇంకా మా ఇంట్లో కొంచెం కొంచెమే కూరగాయలు ఉన్నాయి. బీనీస్ ఒక 4-5 బీనీస్ అయితే కట్ చేసుకున్నాను. 2 ఆలుగడ్డలు కూడా కట్ చేసుకొని దీంట్లో వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత ఇదైతే ఒకసారి కలుపుకుందాము. ఇంకా మంచిగా కలుపుకొని చూడండి. మంచిగా కలుపుకున్న తర్వాత ఇంకా దీంట్లో మనము కావాలంటే క్యారెట్ ఉంటే క్యారెట్ వేసుకోండి, లేదంటే ఇంకా మీరు ఏమైనా వెజిటేబుల్స్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా నేను దీంట్లో ఏం చేస్తున్నాను, కొద్దిగంత పల్లీలు కూడా వేస్తున్నాను. పల్లీలు కూడా వేసుకుంటే టేస్ట్ అనేది మనకి ఇంకా బాగా రెట్టింపు టేస్ట్ అయితే వస్తుంది. ఇంకా బ్యాచిలర్స్ అవి ఏమి లేనప్పుడు ఇంత కరివేపాకు, టమాటా, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, ఆలుగడ్డ ఉంటే కూడా బ్యాచిలర్స్ ఇలా వేసుకొని పోపు అయితే చేసుకోవచ్చు. నైట్ అన్నం మిగిలినప్పుడు కూడా ఇలా పోపు వేసుకొని తినండి, చాలా బాగుంటుంది. నేను నైట్ అన్నంతో చేయట్లేదు, ఈరోజు కూరగాయలు లేవు కాబట్టి ఇంకా అందరికీ టిఫిన్ బాక్స్ లంచ్లో అయితే ఈ విధంగా చేసుకుంటున్నాను. మీరు దీంతో పాటు పోపులో కొంచెం సోంపు, ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా నేనైతే 3 నుంచి 4 టమాటాలు చిన్న చిన్నగా కట్ చేసేసుకొని ఇంకా అవి కూడా వేసుకుంటున్నాను. వేసుకొని బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇంకా దీంట్లో మనకు సరిపడంత ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పొడి కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసేసుకొని ఇంకా మూత పెట్టుకొని మనము బాగా మగ్గనివ్వాలన్నమాట. ఇంకా చూడండి మంచిగా మనకు కలర్ అయితే వచ్చేస్తుంది. ఇలా కలర్ వచ్చే వరకు మంచిగా మగ్గనివ్వాలి. మగ్గనిచ్చిన తర్వాత ఇంకా అన్నం అయితే ఒక పక్కన అయితే నేను పెట్టేసుకున్నాను. అన్నం బాగా ఉడికిపోయింది. అన్నం మరి మెత్తగా ఉడకనివ్వద్దు, మరి పలుక కూడా కాకుండా మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలన్నమాట. అన్నం వంపుకున్న తర్వాత ఇంకా దీంట్లో అన్నం వేసుకొని కలుపుకోవాలి. అన్నం వేసుకొని కలుపుకొని ఇంకా లాస్ట్ మనకు ఫినిషింగ్ అయితే కొత్తిమీర, పుదీనా వేసుకొని కలుపుకోవడమే. అలాగే వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే కూడా అసలు ఎంత టేస్ట్ అంత టేస్ట్ ఉంటుంది. ఫస్ట్ టైం ఎవరికైనా వంట చేయని వాళ్ళకి, వంట రాని వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, ఇంకా ఈరోజైతే ఈ టమాటా వెజిటేబుల్ రైస్ అయితే ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా నేనైతే ఇలా చేసి ఇంకా పిల్లలకైతే పెట్టాను అన్నమాట. టిఫిన్ బాక్స్లో అయితే పెట్టాను. పిల్లలు ఎంతో ఇష్టంగా చాలా అంటే చాలా బాగా తిన్నారనమాట. ఇంకా వాళ్ళకి ఈవినింగ్ అడిగాను, ఈరోజు లంచ్ బాక్స్ ఎలాగుంది. ఫుల్గా చిన్న బాబు అయితే ఫినిష్ చేసుకొని వచ్చాడనమాట లంచ్ బాక్స్. టేస్ట్ అయితే ఎలా ఉందని చెప్పాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందని చెప్పారు. వాళ్ళకి బాగా నచ్చింది. నాకు నెక్స్ట్ డే కూడా ఇదే చెయ్యవా అని చెప్పారు. సరేలే చేస్తానని చెప్పాను. ఇంకా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలని కూడా చెప్పండి, కామెంట్ చేయండి. నేనైతే ఆ వీడియోస్ మాత్రం చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్